హలో వ్యూవర్స్, మనము క్రిందటి భాగంలో త్రిభుజాలు మరియు వాటికి సంబంధించిన ప్రశ్నలను చూసాము. సో ఈరోజు మనము చతుర్భుజాలు మరియు వృత్తాలకు సంబంధించిన బేసిక్స్ని మనం ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మనం చతుర్భుజాన్ని తీసుకున్నట్లయితే చతుర్భుజం యొక్క సాధారణ ధర్మాలను మనం మొదటగా చూద్దాం. చతుర్భుజము అనేది 4 భుజాలు కలిగిన బహుభుజి. దీనిలోని అంతర్కోణాల మొత్తము 360 మరియు బాహ్య కోణాల మొత్తాన్ని కూడా మనం 360గా చెప్పవచ్చు. సో అంతర్కోణాల మొత్తము బాహ్య కోణాలు మొత్తానికి సమానంగా కలిగిన ఏకైక బహుభుజిని మనము చతుర్భుజంగా చెప్పవచ్చు. సో చతుర్భుజంలో 4 భుజాలు, 4 శీర్షాలు మరియు 2 కర్ణాలు ఉంటాయి. సో వీటి అంతర్కోణాల మొత్తము 360 మరియు చతుర్భుజంలోని భుజాలన్నీ సమానమైతే మరియు చతుర్భుజంలోని భుజాలు సమానమైనప్పుడు వాటి కర్ణాలు లంబంగా ఉంటాయి. అదేవిధంగా చతుర్భుజంలోని అన్ని భుజాలు ఒకదానికొకటి లంబంగా ఉన్నట్లయితే దాని యొక్క కర్ణాలు సమానాలు అవుతాయి. మరొకసారి నేను చెబుతున్నాను, చతుర్భుజంలోని భుజాలన్నీ సమానాలైతే వాటి కర్ణాలు లంబంగా ఉంటాయి మరియు ఏ 2 ఆసన్న భుజాల మధ్య కోణము 90 డిగ్రీలైనా, అనగా అవి ఒకదానికొకటి ఆసన్న భుజాలు పరస్పరము లంబాలు అయితే ఆ చతుర్భుజంలోని కర్ణాలు సమానంగా ఉంటాయి. సో భుజాలు సమానమైతే కర్ణాలు లంబంగాను, భుజాలు లంబంగా ఉంటే కర్ణాలు సమానంగా ఉంటాయి. సో ఏదేని ఒక చతుర్భుజంలో భుజాలు సమానమైతే కర్ణాలు లంబాలు. అదేవిధంగా భుజాలు లంబంగా ఉంటే కర్ణాలు సమానంగా ఉంటాయి. కర్ణాలు సమానాలు అని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం చెప్పవచ్చు. కానీ కర్ణాలు లంబంగా ఉంటే భుజాలు సమానమని మనం చెప్పలేము. కేవలం భుజాలు సమానమైతే కర్ణాలు లంబంగా ఉంటాయి. అదేవిధంగా భుజాలు లంబంగా ఉంటే కర్ణాలు సమానమవుతాయని మాత్రమే మనం చెప్పవచ్చు. సో కర్ణాలు సమానమైతే భుజాలు లంబంగా ఉంటాయని, కర్ణాలు లంబంగా అయితే భుజాలు సమానంగా ఉంటాయని మనం చెప్పలేము. సో మనము మొదటగా చతుర్భుజాలలో చతురస్రము మరియు దీర్ఘచతురస్రము మరియు సమచతుర్భుజం, అదేవిధంగా సమాంతర చతుర్భుజం మరియు సమలంబ చతుర్భుజాల ధర్మాలను ఇప్పుడు మనం చూద్దాం. వీటిని ఇంగ్లీష్లో మనం చతురస్రాన్ని స్క్వేర్ గాను, దీర్ఘచతురస్రాన్ని రెక్టాంగిల్ గాను, సమచతుర్భుజాన్ని రాంబస్ గాను, అదేవిధంగా సమాంతర చతుర్భుజాన్ని పారలలోగ్రామ్ గాను, సమలంబ చతుర్భుజాన్ని ట్రెపీజియం గాను చెప్పడం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన ధర్మాలను మనము చూద్దాం. మొదటగా చతురస్రంలో అన్ని భుజాలు సమానము మరియు కర్ణాలు కూడా సమానాలు. కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. మొదటిగా భుజాల మధ్య కోణాలు లంబకోణాలు మరియు భుజాలు సమానము. మనం ముందుగా నేర్చుకున్నట్టుగా భుజాలు సమానాలైతే వాటి కర్ణాలు కూడా సమానాలని మనం చెప్పవచ్చు. సో మొదటిగా భుజాలు సమానాలు కాబట్టి AB = BC = CD = DA A గాను, మరియు భుజాలు ఒకదానికొకటి లంబంగా ఉంటాయి కాబట్టి కర్ణాలు ఒకదానికొకటి లంబంగాను మరియు సమానంగాను ఉంటాయి. AC = BDగా మనం చెప్పవచ్చు. మరియు పైథాగరస్ సూత్ర ప్రకారం మనం చూసినట్లయితే కర్ణముని √2aగా మనం చెబుతాము. సో చతుర్భుజం యొక్క కర్ణము మనము √2a, కర్ణము అనగా డయాగ్నల్ అని మనం చెబుతాము. సో చతురస్రము యొక్క డయాగ్నల్ని మనం √2aగా చెబుతాము. అదేవిధంగా చుట్టుకొలతను మనం చూసినట్లయితే దీన్ని మనం ఇంగ్లీష్లో పెరిమీటర్ అని, చుట్టుకొలత అనగా ఆ చతురస్రము యొక్క భుజాల మొత్తాన్ని మనం చుట్టుకొలత అని అంటాము. భుజాల మొత్తము 4aగా చెబుతాము. అదేవిధంగా చతురస్ర వైశాల్యాన్ని మనం చూసినట్లయితే చతురస్ర వైశాల్యము భుజము ఇంటూ భుజము అనగా A × A² మనం చెబుతాము. అదేవిధంగా మనము డయాగ్నల్ని చూసినట్టయితే
d ఈజ్ ఈక్వల్స్ టు √2a. ఇరువైపులా మనం వర్గం చేసినట్లయితే d² ఈజ్ ఈక్వల్స్ టు 2a² అనగా a² అనగా d²/2. సో ఒక చతురస్రం యొక్క కర్ణాన్ని ఇచ్చినప్పుడు దాని వైశాల్యాన్ని కనుగొనడానికి గల సూత్రము దాని వైశాల్యాన్ని కనుగొనడానికి గల సూత్రాన్ని మనము d²/2గా చెబుతాము. ఇది చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రంగా మనము చెప్పవచ్చు. సో ఒకవేళ చతురస్రం యొక్క కర్ణము 8 సెంటీమీటర్లు అయితే ఆ చతురస్రం యొక్క వైశాల్యాన్ని మనం కనుగొనదలిచిన ఆ చతురస్రం యొక్క వైశాల్యము 8² అనగా 32 సెంటీమీటర్లుగా మనం చెబుతాము. సో ఇది చతురస్ర వైశాల్యానికి మరియు కర్ణానికి గల సంబంధము. సో అదేవిధంగా ఈ కర్ణాల ద్వారా ఏర్పడే 4 త్రిభుజాల యొక్క వైశాల్యాలు సమానాలు. చతురస్రములో కర్ణాల ద్వారా ఏర్పడే ఈ 4 త్రిభుజాల వైశాల్యాలు సమానాలని మనం చెప్పవచ్చు. వైశాల్యము ఆఫ్ 2వ త్రిభుజము, అదేవిధంగా 3వ త్రిభుజము, అదేవిధంగా 4వ త్రిభుజము, ఈ అన్ని త్రిభుజాల వైశాల్యాలు సమానాలని మనం చెప్పుకోవచ్చు. సో ఇదే విధంగా ఇప్పుడు మనం దీర్ఘచతురస్రాన్ని చూద్దాం. దీర్ఘచతురస్రంలో ఎదుటెదుటి భుజాలు సమానాలు మరియు దీర్ఘచతురస్రంలో ఆసన్న భుజాల మధ్య కోణము 90 డిగ్రీలు ఉంటుంది కాబట్టి కర్ణాలు సమానాలు. అదేవిధంగా అన్ని భుజాలు కర్ణాల మధ్య కోణం లంబకోణం అని మనం చెప్పలేము. సో ఇది మనకు దీర్ఘచతురస్రం. ఏ బి సి డి దీన్ని మనం పొడవుగాను మరియు దీన్ని వెడల్పుగాను తీసుకున్నట్లయితే ఎదుటెదుటి భుజాలు సమానమని మనం చెప్పవచ్చు. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు సిడి ఈజ్ ఈక్వల్స్ టు బి గాను, ఏడి ఈజ్ ఈక్వల్స్ టు అదేవిధంగా బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ గాను మనం చెబుతాము. సో వీటి యొక్క కర్ణాలను చూసినట్లయితే కర్ణాలు సమానాలు మరియు కర్ణాలు వాటి మధ్య బిందువు వద్ద ఖండించుకుంటాయి, కానీ కర్ణాలు లంబంగా ఖండించుకోవు. చతురస్రంలో కర్ణాలు సమానాలు మరియు కర్ణాల మధ్య కోణము లంబకోణం అని చెబుతాము, అనగా కర్ణాలు పరస్పరం లంబంగా ఖండించుకుంటాయి. సో కానీ దీర్ఘచతురస్రంలో కర్ణాలు సమానాలు మరియు అవి వాటి మధ్య బిందువు వద్ద ఖండించుకుంటాయి, కానీ వాటి మధ్య కోణము 90 డిగ్రీలు అని మనం చెప్పలేము. సో ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు బీడీగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మీరు ఓఏ ఈజ్ ఈక్వల్స్ టు ఓబి ఈజ్ ఈక్వల్స్ టు ఓసి ఈజ్ ఈక్వల్స్ టు ఓడి అని మనం చెప్పవచ్చు. సో కర్ణము యొక్క పొడవు √L² + B² మనం చెప్పవచ్చు. సో ఇది మనం పైథాగరస్ సూత్రం ద్వారా చెబుతున్నాము. అదేవిధంగా దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతను 2 × L + B గాను మరియు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని మనము పొడవు ఇంటూ వెడల్పుగా చెబుతాము. సో పొడవు ఇంటూ వెడల్పు అనగా L × Bగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా దీర్ఘచతురస్రంలో కర్ణాల ద్వారా ఏర్పడిన ఈ 4 త్రిభుజాల వైశాల్యాలు సమానమని మనం చెప్పవచ్చు. సో ట్రయాంగిల్ 1, ట్రయాంగిల్ 2, ట్రయాంగిల్ 3, ట్రయాంగిల్ 4 యొక్క వైశాల్యాలు సమానాలు. అదేవిధంగా మనం ఒక రాంబస్ అనగా సమచతుర్భుజాన్ని చూసినట్లయితే సమచతుర్భుజము అనగా మనము రాంబస్ అని చెప్పవచ్చు. సమచతుర్భుజంలో భుజాలు సమానాలు కాబట్టి కర్ణాలు లంబంగా ఉంటాయి. సో భుజాల మధ్య కోణం 90 డిగ్రీలు కానందున కర్ణాలు సమానాలు కావు. సో ఈ విధంగా మనము సమచతుర్భుజాన్ని నిర్వచించవచ్చు. సో ABCD భుజాలు సమానాలు కావున కర్ణాలు లంబాలు. AB ఈజ్ ఈక్వల్స్ టు BC ఈజ్ ఈక్వల్స్ టు CD ఈజ్ ఈక్వల్స్ టు DAగా చెప్పవచ్చు, ఈజ్ ఈక్వల్స్ టు A. అదేవిధంగా కర్ణాలు సమానాలు కావు కానీ కర్ణాలు లంబంగా ఉంటాయి, BD. సమచతుర్భుజం యొక్క పెరిమీటర్ అనగా చుట్టుకొలతను మనం 4A అని మరియు దీని యొక్క వైశాల్యాన్ని 1/2 కర్ణము 1 × కర్ణము 2గా చెబుతాము. సో 1/2 D1 × D2. సమచతుర్భుజంలోని ముఖ్యమైన ఫార్ములాలో దాని వైశాల్యం యొక్క సూత్రము చాలా ముఖ్యమైనది. సో ఒకవేళ మీకు
సమచతుర్భుజం నుంచి మీరు ఒక ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేసినట్టయితే అది దాని వైశాల్యం పైన వచ్చే అవకాశము మనకు ఎక్కువగా ఉంటుంది. సో అదేవిధంగా వీటి కర్ణాల ద్వారా ఏర్పడిన ఈ 4 త్రిభుజాల వైశాల్యాలు ఎల్లప్పుడూ సమానాలు. త్రిభుజము 1 = త్రిభుజము 2, త్రిభుజము 3, త్రిభుజము 4. ఈ 4 త్రిభుజాల వైశాల్యాలు ఎల్లప్పుడూ సమానాలని మనం చెప్పవచ్చు. ఇదే విధంగా ఇప్పుడు మనం సమ చతుర్భుజంపై ఒక ప్రశ్నను చూద్దాం. మొదటిగా ABCD అనేది ఒక మనం సమ చతుర్భుజం అయితే సమ చతుర్భుజం యొక్క చుట్టుకొలత 52 సెంటీమీటర్లు మరియు ఒక కర్ణము విలువ 10 డిగ్రీలు అయితే 10 సెంటీమీటర్లు అయితే సో ఆ సమ చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనండి. సో మొదటగా చుట్టుకొలత 52గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక కర్ణాన్ని 10 సెంటీమీటర్లుగా ఇవ్వడం జరిగింది. సో సమచతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనదలిచిన మనము ½ d1 × d2 అని చెప్పడం జరుగుతుంది. సో మొదటగా చుట్టుకొలత అనగా 4a = 52 అనగా సమచతుర్భుజం యొక్క భుజము 13గా చెబుతాము. అదేవిధంగా ఒక కర్ణము అనగా మనము దీన్ని x అండ్ x అనుకొనగా ఇది y అండ్ y అనుకొనగా ఒక కర్ణము అంటే 2x = 10 అనగా x = 5. సో x 5 అయినప్పుడు y విలువ 12 అవుతుంది. ఎందుకనగా మనకు పైథాగరస్ నియమం ప్రకారము 5, 12, 13లు ట్రిప్లెట్ అని మనం తెలుసుకున్నాము. అనగా 5² + 12² అనేది 13² అవును. అనగా రెండవ కర్ణము యొక్క విలువ 2 × x అనగా 2 × y అనగా 2 × 12 24గా మనం చెప్పవచ్చు. అనగా వైశాల్యము 1/2 × d1 అనగా 10, d2 అనగా 24, 2 12 120 అనగా వైశాల్యము 120 సెంటీమీటర్ స్క్వేర్లుగా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా ఒక భుజము మరియు ఒక కర్ణము ఇచ్చినప్పుడు ఒక సమ చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని మనం కనుగొనే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమ చతుర్భుజంలోని కోణాలను మనం చూసినట్లయితే ఎదుటెదుటి కోణాలు ఎల్లప్పుడూ సమానాలు. అనగా ఇది θ డిగ్రీస్ అయితే ఇది మనకు θ డిగ్రీస్గా వస్తుంది. అదేవిధంగా ఆసన్న భుజాలు ఆసన్న కోణాలు పూరకాలు సంపూరకాలు అనగా ఆసన్న కోణాలను మనం కలిపినట్లయితే వాటి కోణాల మొత్తము 180 డిగ్రీస్ వస్తుంది. అనగా ఎదుటెదుటి కోణాలు సమానాలు మరియు ఆసన్న కోణాలు పూరకాలు సంపూరకాలు అనగా వాటి మొత్తము 180 డిగ్రీస్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒక సమ చతుర్భుజంలోని కర్ణము వాటి కోణాల దగ్గర సమద్విఖండన చేస్తుంది. అనగా ఇది θ, ఇది 5 అనుకునగా ఇది 5 అవుతుంది. అదేవిధంగా ఇది కూడా 5 and 5 దీని విలువ θ and θగా అవుతుంది. అనగా సమచతుర్భుజంలోని కర్ణము కోణ సమద్విఖండన రేఖ అవుతుంది. సో ఈ విధంగా మనము రాంబస్లోని కోణాలను చెప్పవచ్చు. సో అదేవిధంగా రాంబస్లోని ఒక కోణము θ అయినా ఆ రాంబస్ వైశాల్యాన్ని మనం కనుగొనే ప్రయత్నం చేద్దాం. సో రాంబస్లోని ఒక కోణము θ అయితే ఈ కోణాన్ని మనం θ అనుకున్నప్పుడు ఈ రెండు భుజాలు ఒక భుజం ఏ అయితే అన్ని భుజాలు ఏగా అవుతున్నట్టు మనం చెప్పవచ్చు. మొదటగా ABCD మనం రాంబస్ అనుకుంటే ABD అనే త్రిభుజ వైశాల్యము రెండు భుజాలు మరియు వాటి మధ్య కోణం ఇచ్చినప్పుడు త్రిభుజ వైశాల్యాన్ని ½ a² sin θగా మనం చెబుతాము. ఇదే విధంగా మొత్తం సమచతురస్రం యొక్క వైశాల్యాన్ని మనం కనుగొనదలిచిన ABCD యొక్క వైశాల్యము 2 × ½ × a² sin θ అనగా a² sin θ అనేది సమచతుర్భుజం యొక్క వైశాల్యంగా మనం చెబుతాము. అదేవిధంగా ఒక సమాంతర చతుర్భుజాన్ని మనం చూసినట్లయితే దీన్ని మనం పారలలోగ్రామ్ లేదా ఒక సమాంతర చతుర్భుజం అని చెప్పడం జరుగుతుంది. దీనిలో ఎదుటెదుటి భుజాలు సమానము మరియు సమాంతరంగా ఉంటాయి. ABCD దీర్ఘచతురస్రానికి మరియు సమాంతర దీర్ఘచతురస్రానికి మరియు సమాంతర చతుర్భుజానికి గల భేదము దీర్ఘచతురస్రంలో
భుజాలు ఆసన్న భుజాలు లంబంగా ఉంటాయి. సమాంతర చతుర్భుజంలో ఆసన్న భుజాలు లంబంగా ఉంటాయని మనం చెప్పలేము. సో ఇది మనం సమాంతర చతుర్భుజంగా తీసుకుంటాము. సో సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు అనగా ఏదేని శీర్షం నుండి లేదా ఈ సమాంతర రేఖల మధ్య దూరాన్నే మనము సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు అని అంటాము. సో దీనిని హెచ్గా తీసుకున్నట్టయితే ఇది ఎల్ మరియు ఇది బి తీసుకున్నట్టయితే ఎదుటి భుజాలు సమానంగా మనం చెప్పాము. అదేవిధంగా సమాంతర చతుర్భుజం యొక్క చుట్టుకొలతను 2 ఇంటూ ఎల్ ప్లస్ బి గాను మరియు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని మనము హెచ్ ఇంటూ బి గాను అనగా భూమి ఇంటూ ఎత్తుగా మనం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఎల్ అనేది మనం ఎత్తుగా చెప్పలేము. సో సమాంతర భుజాల మధ్య గల దూరాన్ని మనం ఎత్తుగా చెబుతాము. సో సమాంతర భుజాలు అనగా డిసి అండ్ ఏబిల మధ్య దూరము హెచ్ కాబట్టి సో ఈ దూరాన్ని మనము ఎత్తుగా చెబుతాము. లేదా మనము ఏడి అండ్ బీసీల మధ్య దూరంతో ఎల్ని మల్టిప్లై చేసినా కూడా మనకు వైశాల్యం వస్తుంది. సో ఇదే విధంగా కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. అండ్ ఈ కర్ణాల వల్ల ఏర్పడే 4 త్రిభుజాలు సమాన వైశాల్యాన్ని కలిగి ఉంటాయి. సో త్రిభుజము 1, త్రిభుజము 2, త్రిభుజము 3, త్రిభుజము 4. సో ఈ 4 త్రిభుజాలు సమాన వైశాల్యాన్ని కలిగి ఉంటాయి. సో ఈ విధంగా మనము సమాంతర చతుర్భుజం గురించి చూడడం జరిగింది. అదేవిధంగా మనము సమలంబ చతుర్భుజం గురించి చూసినట్లయితే సమలంబ చతుర్భుజము అనగా ట్రెపీజియం అని మనం చెప్పుకోవచ్చు. సో ట్రెపీజియంలో కనుక మనం చూసినట్లయితే 2 భుజాలు పరస్పరం సమాంతరంగా ఉంటాయి. సో ఏవైనా 2 భుజాలు సమాంతరంగా ఉన్నట్లయితే ఎదుటెదుటి భుజాలు సమాంతరంగా ఉన్నట్లయితే అట్టి బహుభుజిని మనము సమలంబ చతుర్భుజము అని అంటాము. సమలంబ చతుర్భుజంలో కర్ణాలు ఒకే అనుపాతంలో ఖండించుకుంటాయి. అదేవిధంగా మొదటగా మనం చూసినట్లయితే ఈ సమలంబ చతుర్భుజంలో సమాంతర భుజాలను ఏబి అనుకుంటే ఈ సమాంతర భుజాల మధ్య దూరాన్నే మనం హెచ్ అని అంటాము. సో ఏబిసిడి సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కనుక మనం చూసినట్లయితే సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యము 1/2 ఇంటూ హెచ్ ఇంటూ సమాంతర రేఖల యొక్క పొడవుల మొత్తముగా మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మనము చుట్టుకొలతను చూసినట్లయితే భుజాల మొత్తాన్ని మనం చుట్టుకొలతగా చెప్పవచ్చు. ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ ఈజ్ ఈక్వల్స్ టు సిడి ఈజ్ ఈక్వల్స్ టు డిఏ అని మనం చెప్పవచ్చు. డి ఈజ్ ఈక్వల్స్ టు కాకుండా చుట్టుకొలత అనగా భుజాల మొత్తము ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి ప్లస్ డిఏగా మనం చెప్పవచ్చు. ఇదే విధంగా మనము ఒక సమలంబ చతుర్భుజము యొక్క కర్ణాలను చూసినట్లయితే కర్ణాలు పరస్పరం అనుపాతంలో ఖండించుకుంటాయి. అనగా వీటి యొక్క కర్ణాల యొక్క ఖండన బిందువు పి నుండి మనం చూసినట్టయితే ఇవి సమాంతరాలు కాబట్టి ఇది టీటా అయితే ఇది కూడా టీటా, ఎందుకనగా ఇవి ఏకాంతర కోణాలు. ఇది ఫై కావున దీన్ని కూడా మనం ఫై అని చెబుతాము. అదేవిధంగా ఇవి 2 శీర్షాభిముఖ కోణాలుగా చెబుతాము. అనగా మనకు ఏపీబి మరియు సిపిడి సరూప త్రిభుజాలుగా మనం చెబుతాము. సరూప త్రిభుజాలు అయినప్పుడు వీటి భుజాల నిష్పత్తి అనగా ఏపీ బై సిపి మరియు పీబీ బై పీడి అదేవిధంగా ఏబీ బై సిడీలు సమానంగా ఉంటాయి, సమాన నిష్పత్తిలో ఉంటాయి. అదేవిధంగా వీటి మధ్య మనం వీటి వైశాల్యాల నిష్పత్తిని కనుక మనం చూసినట్లయితే వైశాల్యాల నిష్పత్తి మనకు ట్రయాంగిల్ ఏపీబి యొక్క వైశాల్యము బై ట్రయాంగిల్ సిపిడి యొక్క వైశాల్యాల నిష్పత్తి ఎల్లప్పుడూ ఏడి బై సిడి ఏడి బై సిబి ఏబి మరియు సిడిల
నిష్పత్తి యొక్క వర్గానికి సమానంగా ఉంటాయి. అనగా A = 2, B = 10 అయినా దీని భుజాల నిష్పత్తిని మనం చూసినట్లయితే 1:5 గాను, మరియు ఆ త్రిభుజాల యొక్క వైశాల్యాల నిష్పత్తిని చూసినట్లయితే 1/5² అనగా 1/25 నిష్పత్తిలో ఉన్నట్టుగా మనం చెబుతాము. మనం స్వరూప త్రిభుజాల బేసిక్స్లోకి చూసినట్టయితే భుజాల నిష్పత్తి Kగా ఉంటే వాటి వైశాల్యాల నిష్పత్తి K² ఉంటుందని మనం చెప్పుకున్నాము. అదేవిధంగా ఒక సమలంబ చతుర్భుజము యొక్క సమాంతరంగా లేని భుజాలు సమానమైతే దీనిని మనము సమద్విబాహు సమలంబ చతుర్భుజము అని అంటాము. సో సమద్విబాహు సమలంబ చతుర్భుజంగా దీన్ని మనం చెబుతాము. అనగా ఈ సమాంతరంగా లేని భుజాల పొడవులు సమానంగాను మరియు కోణాలు సమానంగాను మరియు ఈ కోణాలు ఈ రేఖలు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి వీటికి ఇరువైపులా గల ఈ కోణాలను మనము సంపూరక కోణాలు అని అంటాము. ఇది 180 - θ గాను, ఇది 180 - θ గాను మనం చెబుతాము. సో ఈ విధంగా మనం చూసినట్లయితే దీని యొక్క పెరిమీటర్ అనగా చుట్టుకొలతను ఎలా కనుక్కుందామో మనము కొన్ని విలువల ద్వారా ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా ఒక సమద్విబాహు సమలంబ త్రిభుజాన్ని ఇచ్చినట్లయితే వీటి సమాంతర భుజాల విలువలు వరుసగా 40 మరియు 100 మరియు వీటి ఎత్తు 40 అయినట్లయితే ఇవి ఇచ్చిన విలువలు మనము ఇప్పుడు వీటి చుట్టుకొలతను మనం కనుక్కోవాలి. చుట్టుకొలతను ఎలా కనుక్కుందామో మనం ఇప్పుడు చూద్దాం. సమాంతర భుజాల మధ్య పొడవు 40 సెంటీమీటర్లుగా ఇచ్చాము. ఇది కూడా మనం 40గా చూస్తున్నాము మరియు ఈ రెండు బిందువుల మధ్య దూరము 40గా మనం చెప్పవచ్చు. సో మొత్తం 100లో నుండి మనం 40ని తీసివేసినట్లయితే 60 మిగులుతుంది. ఈ 60 ఈ రెండు భుజాలు సమానం కాబట్టి మనం దీనిని సమానంగా విభజించాలి. అనగా 30-30గా విభజించాలి. ఇలా విభజించినట్లయితే ఏర్పడే లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు 30 మరియు 40లు మరియు ఆ లంబకోణ త్రిభుజం యొక్క కర్ణము 50గా చెప్పవచ్చు. సో కర్ణాలు 50గా మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ సమాంతర చతుర్భుజం యొక్క సమలంబ చతుర్భుజం యొక్క చుట్టుకొలతను మనం చూసినట్లయితే సమాంతర భుజాలు 100 మరియు 40 మరియు సమాంతరంగా లేని భుజాలు 50-50గా చుట్టుకొలతను మనం చెప్పవచ్చు. సో మొత్తం చుట్టుకొలత 240గా మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము సమలంబ చతుర్భుజాన్ని దానికి సంబంధించిన ధర్మాలను చూడడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏవేని రెండు త్రిభుజాలు రెండు సమాంతర రేఖలో ఉన్నట్లయితే ఏవేని రెండు త్రిభుజాలు సమాంతర రేఖల మధ్యలో ఉంటూ అదేవిధంగా వాటి భూములు సమానమైతే రెండు త్రిభుజాల భూములు సమానము మరియు ఈ రెండు త్రిభుజాలు సమాంతర రేఖల మధ్య ఉన్నాయి. సో ఏదేని రెండు త్రిభుజాల భూములు సమానము మరియు అవి సమాంతర రేఖల మధ్య ఉన్నట్లయితే వాటి వైశాల్యాలు సమానాలు. ఎందుకనగా సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనగా త్రిభుజం యొక్క వైశాల్యము వాటి భుజాల మీద మరియు వాటి భూమిపైన మరియు ఎత్తుపైన ఆధారపడి ఉంటుంది. రెండు త్రిభుజాలు రెండు సమాంతర రేఖల మధ్య ఉన్నట్లయితే వాటి ఎత్తులు సమానాలు. కాబట్టి మనము ఈ త్రిభుజ ఎత్తులు మరియు రెండు త్రిభుజముల యొక్క భూమి సమానంగా చూడడం జరిగింది. అనగా ఈ త్రిభుజం యొక్క వైశాల్యాలు కూడా సమానాలని మనం చెబుతాము. ట్రయాంగిల్ ఏబిడి ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు ట్రయాంగిల్ ఏబిసి ఏరియా అని మనం చెబుతాము. ఇదే విధంగా ఒక చతురస్రము మరియు ఒక త్రిభుజాన్ని గనక మనం తీసుకున్నట్లయితే ఒక దీర్ఘ చతురస్రము మరియు త్రిభుజాన్ని గనక మనం తీసుకున్నట్లయితే ఒక దీర్ఘ చతురస్రము మరియు త్రిభుజము సమాన భూమి కలిగి మరియు అవి రెండు సమాంతర రేఖల మధ్య అంతర్లిఖింపబడి ఉన్నాయి. కాబట్టి సో ఒక రెక్టాంగిల్ మరియు ఒక ట్రయాంగిల్ రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో ఉంటూ మరియు సమాన భూమిని కలిగి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వీటి యొక్క వైశాల్యాలను మనం చూద్దాం. మొదటిగా
త్రిభుజ వైశాల్యాన్ని మనం చూసినట్లయితే దీన్ని మనం త్రిభుజం యొక్క దీర్ఘచతురస్రం యొక్క పొడవు L మరియు భూమి LB కాబట్టి త్రిభుజ వైశాల్యము ABE యొక్క వైశాల్యాన్ని మనం చూసినట్లయితే మనము 1/2 ఇంటూ B అనేది భూమి ఇంటూ ఎత్తుగా చెబుతాము. అదేవిధంగా దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని చూసినట్లయితే ABCD యొక్క వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పుగా చెప్పవచ్చు. అనగా త్రిభుజ వైశాల్యము చతుర్భుజ వైశాల్యములో సగంగా ఉన్నట్టుగా మనం గుర్తించాము. సో ఈ త్రిభుజ వైశాల్యం అనేది ఈ దీర్ఘచతురస్ర వైశాల్యంలో సగంగా ఉన్నట్టు చెప్పవచ్చు. సో ఈ ABCD మనకు చతురస్రం కానీ లేదా సమాంతర చతురస్రం కానీ లేదా దీర్ఘచతురస్రం కానీ ఉన్నప్పుడు ఆ త్రిభుజ వైశాల్యము ఆ దీర్ఘచతురస్రంలో లేదా చతురస్రంలో లేదా సమాంతర చతుర్భుజంలో సగంగా ఉంటుంది. సో ఈ మూడు ఇచ్చినప్పుడు అది ఆ దీర్ఘచతురస్రంలో సగంగా ఉండడం మనము గుర్తించాలి. దీనికి గల నియమాలు 2. వాటి భూములు సమానాలు మరియు అవి 2 సమాంతర రేఖల మధ్య ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. అదేవిధంగా మనము ఇందులో ఈ 2 రీజియన్లను రెడ్ కలర్తో షేడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ షేడెడ్ ఏరియాను కనుగొనదలిచిన ABCD మరియు Oగా చెబుతాము. మొదటగా AD మరియు BCలకు సమాంతరంగా ఉండునట్లు ఒక రేఖను గీద్దాం. సో AD మరియు BCలకు సమాంతరంగా ఉన్నట్లు రేఖను గీచినట్లయితే ఈ త్రిభుజం యొక్క వైశాల్యము ఈ FECB యొక్క వైశాల్యానికి సగంగాను మరియు ADEF యొక్క ADO యొక్క వైశాల్యము దీర్ఘచతురస్రము 1లో సగంగాను మరియు ఈ త్రిభుజం యొక్క వైశాల్యము దీర్ఘచతురస్రము 2లో సగంగా ఉన్నట్లు చెబుతాము. సో మొత్తానికి మనము ఈ రెడ్ రీజియన్ని మొత్తం దీర్ఘచతురస్రంలో సగంగా ఉన్నట్టుగా మనం చెబుతాము. అనగా ట్రయాంగిల్ AOD యొక్క వైశాల్యము ప్లస్ ట్రయాంగిల్ BOC యొక్క వైశాల్యము మనము మిగిలిన 2 త్రిభుజాల వైశాల్యాలకు సమానమని మనం చెప్పవచ్చు. అనగా ట్రయాంగిల్ AOB ప్లస్ ట్రయాంగిల్ CODల వైశాల్యాలకు సమానము. మరియు కేవలం ఈ ట్రయాంగిల్ల ఏరియాస్ తీసుకున్నట్లయితే షేడెడ్ రీజియన్ మనకు ఎంటైర్ రెక్టాంగిల్ రీజియన్లో సగంగా ఉంటున్నట్టు మనం చెప్పగలము. అనగా ఆ 2 త్రిభుజాల వైశాల్యాలు మొత్తం దీర్ఘచతురస్రంలో సగంగా ఉండనట్లు మనం చెప్పగలుగుతాము. సో ఈ విధంగా మనము దీర్ఘచతురస్రానికి మరియు చతుర్భుజానికి సంబంధించిన ఫార్ములాస్ని చూడడం జరిగింది. ఒక చక్రీయ చతుర్భుజాన్ని మనం చూసినట్లయితే చక్రీయ చతుర్భుజము అనగా అది ఒక వృత్తంలో అంతర్లిఖించబడిన ఒక చతురస్రము, అదే చతుర్భుజము. సో చక్రీయ చతుర్భుజం గురించి మనం తెలుసుకోవాల్సిన ధర్మాలు ముఖ్యంగా చక్రీయ చతుర్భుజంలోని శీర్షాలు 4 ఒక వృత్తంపై ఉంటాయి. సో చక్రీయ చతుర్భుజంలో అభిముఖ కోణాల మొత్తము 180 డిగ్రీలుగా ఉంటుంది. అనగా యాంగిల్ A ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు మరియు యాంగిల్ B ప్లస్ యాంగిల్ D ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీలు. అనగా అభిముఖ కోణాలు సంపూరకాలుగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఒక చక్రీయ చతుర్భుజంలో వాటి కర్ణాల లబ్ధము వాటి భుజాల లబ్ధాల మొత్తానికి ఎదుటి భుజాల లబ్ధాల మొత్తానికి సమానంగా ఉన్నట్టు మనం చెప్పగలము. మొదటిగా మనం చూసినట్లయితే వీటి కర్ణాలను AC ఈజ్ ఈక్వల్స్ టు BD అయితే దీన్ని మనం ABCD అనుకుందాం. సో ఎదుటెదుటి భుజాల లబ్ధాల మొత్తానికి సమానంగా మనం వీటిని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము చక్రీయ చతుర్భుజం యొక్క ధర్మాలను చూడడం జరిగింది. ఒకవేళ ఒక సమలంబ చతుర్భుజము చక్రీయము అయితే అనగా ఈ ABCD అనేది రాంబస్ అయినట్లయితే ట్రెపీజియం అయినట్లయితే
ఆ సమలంబ చతుర్భుజాన్ని మనము సమద్విబాహు సమలంబ చతుర్భుజము అని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము చక్రీయ చతుర్భుజాల గురించి నేర్చుకున్నాము. సో అదేవిధంగా ఇప్పుడు మనం వృత్తానికి సంబంధించిన ధర్మాలను చూద్దాం. మొదటగా వృత్తం అంటే ఏంటో చూద్దాం. వృత్తం అనగా ఒక స్థిర బిందువు నుండి స్థిరంగా ఉన్న స్థిర దూరంలో ఉన్న అనగా సమాన దూరంలో ఉన్న బిందువుల యొక్క బిందు పథాన్ని మనం వృత్తమని అంటాము. అనగా దాన్ని తీసుకుంటే ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల అన్ని బిందువుల యొక్క పథాన్ని మనము వృత్తమని అంటాము. ఈ స్థిర బిందువును మనం కేంద్రంగాను మరియు ఈ సమాన దూరము అనగా ఈ దూరాన్ని మనము వ్యాసార్థము అని అంటాము. సో ఇది వృత్తం యొక్క కేంద్రంగాను మరియు ఓపి అనేది వృత్త వ్యాసార్థంగా మనం చెబుతాము. అదేవిధంగా వృత్తంలోని ఏవేని రెండు బిందువులను కలిపే రేఖను మనం జా అని, వృత్తాన్ని ఖండించే రేఖను మనం ఛేదన రేఖ అని అంటాము. అదేవిధంగా వృత్తంలోని ఏదేని రెండు బిందువులను కలిపే రేఖను మనం జా అని అంటాము. వృత్తాన్ని స్పర్శించే రేఖను మనం స్పర్శరేఖ అని, వృత్తాన్ని ఖండించే రేఖను ఛేదన రేఖ అని అంటాము. స్పర్శరేఖ అనగా టాంజెంట్ అని, జా అంటే కర్డ్ అని, వ్యాసార్థాన్ని మనము రేడియస్ అని, మరియు ఒక వృత్తంలో కల అతిపెద్ద జాను మనము వ్యాసం అని అంటాము. సో వృత్తంలో కల అతిపెద్ద జా వ్యాసంగా మనం చెబుతాము. PQ = 2R మనం చెబుతాము. మరియు ఇదే విధంగా వృత్తం యొక్క చుట్టుకొలతను మనం 2πr అని, వృత్తం యొక్క వైశాల్యాన్ని πr² చెప్పడం జరుగుతుంది. సో ఇది వృత్తానికి సంబంధించిన బేసిక్ ప్రాపర్టీస్గా మనం చెబుతాము. అదేవిధంగా ఇప్పుడు వృత్తంలో వివిధ పార్ట్లను ఏమని పిలుస్తారో మనం తెలుసుకుందాం. వృత్తాన్ని వృత్త కేంద్రం నుండి విభజించినట్లయితే ఈ విభజించిన భాగాన్ని అనగా మనము ఈ షేడ్ చేసిన భాగాన్ని సెక్టారు అని అంటాము. అనగా త్రిజాంతరము అని. అదేవిధంగా వృత్తాన్ని ఒక జా ద్వారా మనము ఖండించినట్లయితే ఇందులో మనము ఈ షేడ్ చేసి ఉన్న భాగాన్ని సెగ్మెంట్ అని, అనగా వృత్త ఖండమని. అదేవిధంగా ఒక వృత్తాన్ని ఈ విధంగా కట్ చేసినట్టయితే ఆ వృత్త భాగాన్ని మనం చాపము అని అంటాము. చాపము అనగా ఆర్క్, వృత్త ఖండము అనగా సెగ్మెంట్ అని. అదేవిధంగా కేంద్రంలో నుంచి మనము ఖండించిన భాగాన్ని సెక్టార్ అని అంటాము. సో ఈ విధంగా మనము వృత్తంలోని సెక్టారు మరియు సెగ్మెంటు మరియు చాపాలను చూడడం జరిగింది. సో మనం దీనిని మైనర్ సెక్టార్ అని, దీనిని మేజర్ సెక్టార్ అని అంటాము. అదేవిధంగా దీనిని మైనర్ సెగ్మెంట్ అని, దీనిని మేజర్ సెగ్మెంట్ అని, ఈ యొక్క చాపాన్ని మైనర్ చాపము అని, అదేవిధంగా దీనిని మేజర్ ఆర్క్ అని అంటాము. సో మనము ఇప్పుడు వృత్తంలోని కొన్ని ధర్మాలను చూద్దాం. మొదటగా వృత్తంలోని ఒక జా నుండి గీయబడిన కోణాలన్నీ సమానంగా ఉంటాయి. అనగా ఈ జా నుండి గీయబడిన కోణాలు అన్నీ సమానంగా ఉంటాయి. అదేవిధంగా వృత్తం యొక్క కేంద్రము నుండి ఒక లంబరేఖను ఆ వృత్తం యొక్క జాపై గీసినట్లయితే ఆ వృత్తము కేంద్రము నుండి పోయే రేఖ జాను రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది.
వృత్త కేంద్ర బిందువు గుండా పోయే సరళ రేఖ ఒక జాను లంబంగా సమద్విఖండన చేస్తుంది. అనగా ఒకవేళ ఈ రేఖ ఏబీకి లంబంగా ఉంటే ఇది ఏబీను సమాన భాగాలుగా విభజిస్తుంది. అదేవిధంగా ఏదేని ఒక రేఖ ఏబీను 2 సమాన భాగాలుగా విభజించిన ఆ రేఖ ఆ జాకు లంబంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా 2 రకాలుగా మనం ఈ ధర్మాన్ని చెప్పవచ్చు. అదేవిధంగా ఒక వృత్తానికి సమాన దూరంలో ఉన్న జాలు సమాన పొడవుగా ఉంటాయి. అనగా 2 సమాన జాలు కేంద్ర బిందువు నుండి సమాన దూరంలో ఉన్నట్టు మనం చెబుతాము. 2 సమాన జాలు కేంద్ర బిందువు నుండి సమాన దూరంలో ఉన్నట్టుగా మనం చెబుతాము. సో కేంద్ర బిందువు O, ఇది P, ఇది Q అనుకొనిన ఈ 2 జాలు AB అండ్ CDగా చెబుతాము. అనగా 2 సమాన జాలు AB CDల పొడవులు సమానమైతే అవి కేంద్రం నుండి ఉండే దూరాలు కూడా సమానాలు. అదే కాకుండా OP OQ అనగా కేంద్రము నుండి సమాన దూరంలో ఉండే 2 జాల పొడవులు కూడా సమానంగా మనం చెప్పవచ్చు. AB CDగా మనం చెప్పవచ్చు. సో ఇది 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2 సమాన జాలు కేంద్రం నుండి సమాన కోణాలను చేస్తాయని మనం చెప్పవచ్చు. 2 సమాన జాలు కేంద్రం నుండి సమాన కోణాలు చేస్తాయని మనం చెప్పవచ్చు. సో ఈ 2 కోణాలు సమానమని మనం చెప్పవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు మనం మరికొన్ని ధర్మాలను చూసినట్టయితే ఒక జా అధిక వృత్త ఖండం మరియు అల్పవృత్త ఖండంలో చేయు కోణాల మొత్తము ఒక జా అధిక వృత్త ఖండంలో మరియు అల్పవృత్త ఖండంలో చేయు కోణాల మొత్తము ఎల్లప్పుడూ సంపూరకాలుగా చెప్పుకుంటాము. అనగా ఇది ఒక జాని మనం చూసుకున్నట్లయితే అధిక వృత్త ఖండము మరియు అల్పవృత్త ఖండంలో చేయు కోణాల మొత్తము ఇది టీటాగా చెప్పినట్లయితే ఈ కోణము మనము 180 - θగా తీసుకోవడం జరుగుతుంది. అనగా ఒక జా అధిక వృత్తంలో మరియు అల్ప వృత్తంలో చేయు కోణం అల్ప వృత్త ఖండంలో చేయు కోణాల మొత్తంని మనము 180 డిగ్రీలుగా చెబుతాము. అదే ఒక జా వృత్తంలో ఏదేని బిందువు వద్ద చేయు కోణము θ అయినా ఆ జా కేంద్ర బిందువు వద్ద చేయు కోణము 2θగా మనం చెబుతాము. అనగా ఒక జా వృత్తంలో వృత్త కేంద్రము వద్ద చేయు కోణము ఏ బిందువు వద్దనైనా చేయు కోణానికి రెట్టింపు ఉంటుందని మనం చెబుతాము. సో ఈ జా వృత్తము దగ్గర చేయు కోణము మిగిలిన వృత్త భాగంలో చేయు కోణానికి రెట్టింపు ఉంటుందని మనం చెప్పవచ్చు. సో అదేవిధంగా ఒక వృత్తానికి బాహ్యంగా ఉన్న ఒక బిందువు నుండి మనము కేవలము 2 స్పర్శరేఖలు మాత్రమే వృత్తానికి మనము గీసే అవకాశం ఉంటుంది. సో వృత్తం యొక్క సరళ రేఖలు మరియు వృత్తం యొక్క సరళ రేఖ మరియు వృత్తాన్ని ఖండించుకునే బిందువును మనం స్పర్శ బిందువు అని అంటాము. ఈ స్పర్శ బిందువు పైనుండి స్పర్శ బిందువుకు కేంద్రం నుండి ఒక రేఖను గీసినప్పుడు స్పర్శ రేఖకు ఆ గీసిన రేఖ ఎల్లప్పుడూ లంబంగా ఉంటుంది. సో OA అనేది టీఏకు ఎల్లప్పుడూ లంబంగా ఉంటుంది. అదేవిధంగా OB అనేది టీఏకు ఎల్లప్పుడూ లంబంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. సో ఇది వ్యాసార్థము మరియు ఇది వ్యాసార్థము. అదేవిధంగా ఇది 90 డిగ్రీలు 90 డిగ్రీలు. మనం ఏదేని ఒక రేఖను ఇలా గీసినట్లయితే ఇది మనకు ఈ భుజము మనకు రెండింటికి ఉమ్మడి భుజంగాను మరియు వ్యాసార్థము మరియు ఒక కోణము సమానంగా ఉన్నందున ఈ 2 త్రిభుజాలను మనము సర్వసమాన త్రిభుజాలుగా చెప్పుకోవచ్చు. సర్వసమాన త్రిభుజాలుగా మనం చెప్పుకున్నప్పుడు ఈ 2 భుజాలు కూడా సమానంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అనగా వృత్తానికి ఒక
బాహ్య బిందువు నుండి గీసిన స్పర్శరేఖలు ఎల్లప్పుడూ సమాన పరిమాణంలో సమాన పొడవుతో ఉంటాయని మనం చెప్పవచ్చు. అనగా TA = TBగా మనం చెప్పవచ్చు. సో స్పర్శరేఖల పొడవులు, వృత్తానికి గీయబడిన ఒక స్పర్శరేఖల పొడవులు ఎల్లప్పుడూ సమానాలని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ స్పర్శరేఖల మధ్య కోణాన్ని మనం θ అనుకున్నట్లయితే కేంద్రం దగ్గర గీయబడిన కోణము 180 - θగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ATBO అనేది ఒక చతుర్భుజము. చతుర్భుజంలోని కోణాల మొత్తము 360. కాకపోతే ఇక్కడ మనం 90 డిగ్రీలు 90 డిగ్రీలు తీసుకున్నందువల్ల ఈ 90 90 180. అదేవిధంగా ఈ మిగిలిన రెండు కోణాల మొత్తం కూడా సంపూరకాలు కావాలి. అనగా ఇది θ అయితే ఈ కోణాన్ని మనం 180 - θగా చెబుతాము. అదేవిధంగా ఈ వృత్తానికి ఈ కోణాన్ని కనుక్కోవాలంటే మనం దీనిని 180 - θ/2గా చెబుతాము. సో ఈ విధంగా ఈ వృత్తం దగ్గర ఉన్న ఈ కోణాలు 180 - θ/2గా మనం చెబుతాము. అదేవిధంగా ఒక వృత్తానికి రెండు స్పర్శరేఖలను మనం గీసినట్లయితే ఈ రెండు స్పర్శరేఖల పొడవులు సమానము. మొదటిగా దీన్ని మనము TAB అనుకున్నట్లయితే మూడవ స్పర్శరేఖ ఈ రెండు స్పర్శరేఖలు ఖండించుకున్నట్లు మనం గీద్దాం. ఇది ATPQగా చెబుదాం. సో మొదటిగా మనం TA = TBగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రెండు కూడా బాహ్య బిందువు నుండి వృత్తానికి గీసిన స్పర్శరేఖలు కావడం వల్ల దీన్ని మనం Oగా తీసుకున్నట్లయితే PO = BO గాను మరియు OQ = QA గాను చెప్పడం జరుగుతుంది. అనగా ఈ రెండు భుజాలు సమానమైనప్పుడు, ఈ రెండు కూడా మనకు సమానమైనప్పుడు మనము ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలతను కనుగొనాలంటే అనగా త్రిభుజం TQP యొక్క చుట్టుకొలతను మనం కనుక్కోవాలంటే త్రిభుజం TQP యొక్క చుట్టుకొలతను మనం TP + PQ + TQగా చెబుతాము. ఈ PQను మనము PO + OBగా OQగా రాస్తాము. PO అన్నప్పుడు మనం దీన్ని PBగాను, అనగా దీని మొత్తం లెంత్ను మనము TBగా చెప్పడం జరుగుతుంది. అదే ఇది X అనుకున్నట్టయితే ఇది కూడా X గాను, ఇది Y అనుకున్నట్లయితే దీన్ని కూడా మనం Y గాను చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ రెండు మిగిలిన భుజాలను మనం తీసుకున్నట్లయితే త్రిభుజం యొక్క మొత్తం పెరిమీటర్ మనం చూసినట్లయితే TA + TBగా చెబుతాము. అనగా ఈ వృత్తం యొక్క మొత్తం చుట్టుకొలతను మనం ఈ త్రిభుజం యొక్క మొత్తం చుట్టుకొలతను మనం చూసినట్లయితే TQP యొక్క చుట్టుకొలత TBకు రెట్టింపుగాను లేదా TA కు రెట్టింపుగాను ఉంటుందని మనం చెప్పవచ్చు. ఎందుకనగా ఈ రెండు భుజాలు మొత్తాన్ని కలిపినట్లయితే మనకు దాని యొక్క పెరిమీటర్ రావడం జరుగుతుంది. సో అందువలన దీని యొక్క పెరిమీటర్ టీఏకి మరియు టీబీకి సమానంగా ఉంటుందని టీఏకు ప్లస్ టీబీకి సమానంగా. టీఏ ప్లస్ టీబీ అనగా 2 ఇంటూ టీబీ కానీ లేదా 2 ఇంటూ 2ఏ కానీ టీఏ కానీ అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వృత్తంలోని రెండు జాలు అంతరంగా లేదా బాహ్యంగా ఒక బిందువు వద్ద ఖండించుకున్నట్లయితే ABCD అనే రెండు జాలు అంతరంగా O వద్ద ఈ O అనేది కేంద్రము కావాల్సిన అవసరం లేదు, లేదా బాహ్యంగా ఒక బిందువు వద్ద ఖండించుకున్నట్లయితే ABCD అయినట్లయితే మనము వీటి మధ్య సంబంధాన్ని OA ఇంటూ OB = OC ఇంటూ ODగా చెబుతాము. అదేవిధంగా వృత్తంలోని ఒక స్పర్శరేఖ మరియు ఒక ఛేదన రేఖ ఖండించుకున్నట్లయితే O వద్ద ఖండించుకున్నట్లయితే OT అనేది స్పర్శరేఖ మరియు OA అనేది ఛేదన రేఖ మరియు AB అనేది ఒక జాగా చెప్పినప్పుడు
మనము ఓటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓఏ ఇంటూ ఓబీగా చెబుతాము. సో అదేవిధంగా ఒక త్రిభుజాన్ని మనం కేంద్రం వద్ద గీచినట్లయితే కేంద్రం వద్ద ఏర్పరిచిన వృత్త కేంద్రము దగ్గర ఏర్పడిన త్రిభుజము ఎల్లప్పుడూ సమద్విబాహు త్రిభుజంగా మనం గుర్తించాలి. సో ఓఏబి అనేది సమద్విబాహు త్రిభుజం. సో ఇందులో ఏదేని ఒక కోణము 60 డిగ్రీలు అయితే ఈ త్రిభుజాన్ని మనము సమబాహు త్రిభుజము అని అంటాము. సో ఆ విధంగా మనము ఈ త్రిభుజాన్ని చూడవచ్చు. అదేవిధంగా ఒక వృత్తానికి గీయగల స్పర్శరేఖల సంఖ్యను మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2 వృత్తాలు బాహ్యంగా ఉన్నట్లయితే మనము దీనికి గీయగల స్పర్శరేఖల సంఖ్యను 4గా గుర్తించవచ్చు. ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్యను మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య 2 వృత్తాలు బాహ్యంగా ఉన్నప్పుడు వాటి యొక్క ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య 4 గాను, మరియు 2 వృత్తాలు బాహ్యంగా స్పృశించుకున్నప్పుడు ఆ 2 వృత్తాలకు గల ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్యను 3 గాను, మరియు 2 వృత్తాలు ఖండించుకున్నప్పుడు ఆ 2 వృత్తాలకు గల ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్యను 2 గాను, మరియు ఆ 2 వృత్తాలు ఒకదానినొకటి అంతరంగా స్పృశించుకున్నప్పుడు ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య 1 గాను, మరియు 2 వృత్తాలు ఒకదాని లోపల ఒకటి ఉన్నట్లయితే మనము గీయగలిగిన ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్యను 0 గాను మనం చెప్పగలము. అనగా 2 వృత్తాలు బాహ్యంగా ఉన్నప్పుడు 4, బాహ్యంగా స్పృశించుకున్నప్పుడు 3, ఖండించుకున్నప్పుడు 2, మరియు అంతరంగా స్పృశించుకున్నప్పుడు 1, మరియు ఒక వృత్తం లోపల మరొక వృత్తం ఉన్నట్లయితే ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్యను మనం 0గా చెబుతాము. ఏకాంతర వృత్తఖండ సిద్ధాంతాన్ని చూసినట్లయితే ఏదేని వృత్తం తీసుకున్నట్లయితే ఒక జా మరియు స్పర్శరేఖ ఒక బిందువు వద్ద చేయు కోణము ఆ జా ఏకాంతర వృత్తఖండంలో చేయు కోణానికి సమానమని మనం చెబుతాము. ఏదేని ఒక జా మరియు ఒక స్పర్శరేఖను తీసుకున్నట్లయితే ఆ జా స్పర్శరేఖతో చేయు కోణము ఏకాంతర వృత్తఖండంలోని కోణానికి సమానమని మనం చెబుతాము. అనగా ఇది మనకు ఆల్ఫా అని మనం తీసుకున్నట్లయితే మిగిలిన ఏకాంతర వృత్తఖండంలో చేయు కోణము ఆ కోణానికి సమానము. ఈ కోణాన్ని కూడా మనం ఆల్ఫాగా తీసుకోవచ్చు. సో అదేవిధంగా మనము ఈ కోణం బీటాగా తీసుకున్నట్లయితే మనము ఈ బిందువు చేయు కోణము దీన్ని మనం ఇలా తీసుకున్నట్లయితే ఈ కోణాన్ని మనం బీటాగా చెప్పవచ్చు. సో ఈ విధంగా లేదా ఏకాంతర వృత్తఖండ సిద్ధాంతాన్ని మనం చూడడం జరిగింది. ఇప్పుడు మనం ఒక ప్రశ్నను చూద్దాం. ఇది వృత్తానికి గల 2 స్పర్శరేఖలు. వృత్తానికి గల 2 స్పర్శరేఖల మధ్య కోణం 100 డిగ్రీలు అయితే ఇచ్చిన జాల మధ్య కోణాన్ని కనుగొనుము. సో మొదటగా చూసినట్టయితే ఇది 100 డిగ్రీలు అయితే మీరు 180 మైనస్ 100 180 మైనస్ 100 80గా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ వాటి వృత్త కేంద్రాల మధ్య ఏర్పరచు కోణాన్ని మనము 80 గాను, మరియు వృత్తంలోని ఏదేని ఒక బిందువు వద్ద ఏర్పరిచే కోణము వృత్త కేంద్రము వద్ద ఏర్పరిచే కోణానికి సగంగా ఉన్నట్టు మనం చెప్పాము. అనగా ఇది 40 డిగ్రీలుగాను మనం చెప్పగలము. ఈ విధంగా మనము ఇచ్చిన బేసిక్స్ని ఉపయోగించి మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. వచ్చే భాగంలో మనము ఈ బేసిక్స్ని ఉపయోగించి మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. సో అంతవరకు మీరు ఈ బేసిక్స్ని క్షుణ్ణంగా ఫాలో కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.